నేనేమంటా అవకాశాల కోసం తల్లిని రమ్మని చేసి నడి రోడ్డు మీద నిలబెట్టలేము, అది సంస్కృతి కూడా కాదు అని నేనంట. రాజకీయం అది. నేను అందుకే చెప్తాను, చాలా పెద్ద మాట చెప్పిన మీకు. అవకాశాల కోసం తల్లిని నడి బజార్లో నిలబెట్టి కొంగును గుంజలేము, అది సంస్కృతి అనబడదు అంటున్నా నేను. ఇప్పుడు చాలా పెద్ద సబ్జెక్ట్ చెప్తున్నా మీకు. కరెక్ట్ చెప్పారు మీరు అనేది. ఆ విషయంలో మరి అంతకుముందుకు తెలుగుదేశంలో ఉన్నటువంటి కేసీఆర్, అంతకుముందు కాంగ్రెస్సే ఉండొచ్చు, కాంగ్రెస్లోనే ఒక కార్యకర్తగా ఉండి తెలుగుదేశం రావటం, తెలుగుదేశం నుంచి పదవి ఇచ్చిరా లేదని తర్వాత వచ్చి తెలంగాణ దాంతో బయటకు వచ్చాడు, సొంత పార్టీ పెట్టుకున్నాడు. అలా పెట్టమని చెప్తారా మరి ఇప్పుడు? ఎవరు? ఏపూరు సోమన్ కూడా. నేనేమంటే ఇప్పుడు ఆల్రెడీ బహుజనవాదం ఉన్నది కదా, ఆయన ఒక బహుజన యుద్ధం ఒక కదా, ఆయన బహుజనవాది. ఇప్పుడు నేను ఒక మాట అంటా, మొన్న కూడా నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన, ఇదే ఏపూరు సోమన్ మీలాగానే నన్ను అడిగి ఆయన పార్టీ పెట్టమంటారా మీరు అని. అంతే కదా. అంటే నేనేమంటున్నాను, పార్టీ పెట్టవలసిన అవసరం లేదన్నా. బహుజన పార్టీలు లేవా? అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ కలిగినటువంటి పార్టీలు ఈ భారతదేశంలో లేవా? సో అంబేద్కర్ గెలవలే కదా. నేను అందుకే ఏమంటున్నా, మీరు బహుజనులంతా ఏకంగా మీరు బహుజనులే కదా ఓడగొట్టింది. ఓటు హక్కును కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడగొట్టిన వాళ్ళు ఈ దళిత బహుజనులు. అవుతుందా? బహుజనులు లేకపోవడం అవుతుందా? ఇంకొక 60 సంవత్సరాలు తీసుకో, ఇంకొక 100 సంవత్సరాలు చూడకపోవచ్చు, నేను చూడకపోవచ్చు, నా పిల్లలు కూడా చూడకపోవచ్చు, వాళ్ళ తరాలన్నా చూస్తాయేమో. తెలంగాణ వస్తుంది అనుకున్నాం, అందరూ కూడా గట్టి మొత్తుకొచ్చి ఢిల్లీ కోట గదిలో వచ్చి తెలంగాణ విషయం 4-5 రకాలు అవుతుంది. మేము ఇచ్చినామని ఒక ఆయన అంటుండు, మా పోరాటం ఉంది అని ఒక ఆయన అంటుండు, మేము చేసినామని ఒక ఆయన అంటుండు, మేము తీసుకొచ్చినామని ఒక ఆయన అంటుండు.